హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ ఇంకా ఫాల్ అవుతాయా లేదా రివర్సల్స్ రావచ్చా అనే దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. వార్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్, ఎల్టీ ఫుడ్, సాగిల్టీ, బిర్లా సాఫ్ట్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, కేఎన్ఎస్ టెక్నాలజీస్ ఈ స్టాక్స్ గురించి అడిగారు. వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ కనిపిస్తుంది, బేరిష్నెస్ కనిపిస్తుంది. ఎవ్రీడే 300 నుంచి 500 పాయింట్స్ నిఫ్టీ అనేది మనకి ఫాల్ అనేది కనిపిస్తుంది. స్టిల్ బేరిష్నెస్ అయితే కనుక మార్కెట్లో కనిపిస్తుంది. బట్ మన మార్కెట్స్ ఈరోజు ఏదైతే హాలిడే అనమాట. బట్ మనకి చూస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్గానే మనకి ట్రేడ్ అవుతుంది. 22,580 అరౌండ్గా మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రజెంట్ రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీని మనం అబ్జర్వ్ చేయాలి, దాని ప్రకారం మనం డిసైడ్ అవ్వాలి. బట్ వార్ గురించి డిస్కస్ చేస్తే కనుక వార్ స్టిల్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఏదైతే ఒక షిప్ని ఏదైతే అదర్ కంట్రీ షిప్ని ఏదైతే క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న షిప్ని ఇరాన్ వాళ్ళు అటాక్ అనేది చేశారన్నమాట. ఎవరికి ఏమీ అవ్వలేదు కానీ బట్ ఆ షిప్ అనేది కొంత డ్యామేజ్ అనేది అయిందనమాట. ఇది మెయిన్ థింగ్. అంతేకాకుండా ఏదైతే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్పారంటే కనుక ఎవరి కంట్రీస్ వాళ్ళు వెళ్ళి షిప్ ఏవైతే మీ క్రూడ్ ఆయిల్ తెచ్చుకోండి, మీరు ఫైట్ చేసుకోండి, మేము మీకు సపోర్ట్ చేయము, ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ చేయలేదు, మేము మీకు సపోర్ట్ చేయమని చెప్పేసి కొంత హార్ష్ స్టేట్మెంట్ అనేది మనకి ఇచ్చారన్నమాట. ఇది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఫర్దర్గా ఎప్పుడైనా మనకు ఉండే ఛాన్స్ అనమాట. అంతేకాకుండా ఏదైతే డిఫరెంట్ వాటి గురించి మాట్లాడిన అనమాట. ట్రంప్ ఎప్పుడు కూడా బ్లఫ్ చేయరు, ఈ డస్ నాట్ బ్యాక్ డౌన్ అని కూడా చెప్పారన్నమాట. ఇరాన్ కనుక వైజ్ అయితే కనుక మీరు ఏదైతే సంధికి రండి, డీల్ కుదుర్చుకోండి, లేదు అనుకుంటే కనుక ఎప్పుడు కూడా బ్లఫ్ చేయరు, మేము డైరెక్ట్ యుద్ధమే చేస్తాం April 6 తర్వాత నుంచి అని కూడా చెప్తున్నారు అనమాట. కొంత హార్ష్ స్టేట్మెంట్. ఇరాన్ ఇంకా కూడా డీల్కి వస్తున్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. 15 పాయింట్ డీల్ పాకిస్తాన్ వాళ్ళది కొంత ఒప్పుకుందని చెప్పారు కానీ బట్ తరోగా అయితే కనుక డీల్కి అయితే రాలేదు. స్టిల్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇంపాక్ట్ అనేది మనకి April 6 తర్వాత నుంచి ఫర్దర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక రాకపోతే కనుక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్స్లో కూడా అవుట్ఫ్లోస్ ఏదైతే క్యాష్ అవుట్ఫ్లోస్ వెళ్ళిపోతాయి. ఎఫ్ఐఎస్ మళ్ళీ కూడా కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తారు అనమాట. ఇంపాక్ట్ ఫర్దర్గా కూడా ఉండే ఛాన్స్ అనమాట. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం, ఒకవేళ 23,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే 22,500 అలాగే మనకి 22,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే కనుక గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉంది. ఒకవేళ 22,500 పైన ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే కనుక పాజిటివ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక మళ్ళీ కూడా మనకి 22,300 అలాగే 22,000 మనకి రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అంతేకాకుండా ప్రీవియస్ వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి అడిగారన్నమాట. ఫస్ట్ వన్ వస్తే రిలయన్స్. రిలయన్స్లో యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. క్రూడ్ ఆయిల్ ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల రిలయన్స్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఫర్దర్గా ఛాన్స్ కూడా ఉందన్నమాట. అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ 1,600 స్టాక్ కాస్త మంచి లెవెల్స్కి వచ్చింది. 1350, 1340, 1350 మల్టిపుల్ టైమ్స్ మనకి రివర్సల్స్ వచ్చాయి అరౌండ్ 1,300 నుంచి 1,350 రీజన్ మధ్యలోంచి. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏమైనా వార్ కొంత స్లైడ్ డౌన్ అయితే కనుక ఇక్కడ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 1,200 లెవెల్స్ దగ్గర కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి రిలయన్స్ గురించి అనమాట. అలాగే ఎల్టీ ఫుడ్ స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. ఎల్టీ ఫుడ్స్ ప్రజెంట్ కంప్లీట్ డౌన్ ట్రేడ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎల్టీ ఫుడ్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త 80-100 రూపీస్ స్టాక్ కాస్త చాలా మంచి ర్యాలీ ఇచ్చింది అనమాట. ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక మనకి 350 లెవెల్, 340 నుంచి 350 రీజన్ కొంత సపోర్ట్ ఉంది. వెయిట్ ఫర్ మార్కెట్ రివర్సల్స్, అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. ఎల్టీ ఫుడ్స్ డీసెంట్ కంపెనీ, బట్ లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచి కంపెనీ అనమాట. బట్ వాల్యుయేషన్స్ పరంగా కొంత హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 250 కూడా సైడ్ సపోర్ట్ క్యాచ్ చేసే ఛాన్స్ అనమాట. ఇది మనకి ఎల్టీ ఫుడ్స్ గురించి అనమాట. సాగిల్టీ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సాగిల్టీ అయితే కనుక లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ, డీసెంట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. 40, 35, 30 అలా డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. మనకి సాగిల్టీ గురించి అనమాట. ఐటీసీ స్టాక్ గురించి అయితే కనుక చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అడిగారు అనమాట. ప్రజెంట్ కంప్లీట్ డౌన్ ట్రేడ్ ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్సైజ్ డ్యూటీ విలువ పెంచారనమాట. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ క్వార్టర్స్ అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో మనకి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా కూడా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా ఈ స్టాక్ 200 రీజన్స్లో చాలా టైం సస్టైన్ అయింది. ఆల్మోస్ట్ మనకి 1.5 year ఈ రీజన్లో 2020-21 ఆ టైంలో మనకి సస్టైన్ అయింది అనమాట. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక 250-200 లెవెల్స్ కూడా వచ్చే ఛాన్స్. ఇది మనకి ఐటీసీ స్టాక్ గురించి అనమాట. కేఎన్ఎస్ టెక్నాలజీ స్టాక్ గురించి కూడా అడుగుతాను. ఓవరాల్ ట్రెండ్ ఇది కూడా మనకి బేరిష్నెస్ కనిపిస్తుంది. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. డిప్స్లో యాడ్ చేసుకోండి. లేదనుకుంటే కనుక కేఎన్ఎస్ కన్నా డిక్సోని ప్రిఫర్ చేసుకోండి. దట్ ఫండమెంటల్స్ ఇంకొంత స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అనమాట. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రేడ్ ఉంది. మీరు ఒకవేళ హై లెవెల్స్లో అక్యుములేట్ చేసుకున్న
పడుతున్నప్పుడు యావరేజ్ చేయకండి, బెటర్ వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్, అప్పుడు మాత్రమే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ నుంచి అడుగుతున్నమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. బట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 1500 లెవెల్ కూడా టెస్ట్ చేసింది. స్టాక్ స్టిల్ కొంత హైయర్ ప్రైసెస్ దగ్గర ఉంది, వాల్యుయేషన్స్ పరంగా కూడా స్లైట్గా హైయర్ ప్రైస్ దగ్గర ఉంది. సో 1011, 1050 ఈ రీజన్ నుంచి కొంత కాన్సన్ట్రేట్ చేసుకోవడం బెటర్ గైస్. అక్యూములేషన్ ప్రజెంట్ అయితే కనుక ఫర్దర్గా 1200 ఏమైనా బ్రేక్ అయితే పడవచ్చు అనమాట. సో ఐసిఐసిఐ బ్యాంక్ కన్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా డీసెంట్ వాల్యుయేషన్స్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అనమాట. ఏంజల్ వన్ స్టాక్ గురించి కూడా అడుగుతుందన్నమాట. 2,210 రూపీస్ ఈ రీజన్ నుంచి అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోండి. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేస్తాం, అక్కడి నుంచి మనకి రివర్సల్ వచ్చింది, మళ్ళీ కూడా పడుతుంది అనమాట మార్కెట్ నెగిటివ్ ఉండడంతో. సో 200-210 స్మాల్ క్వాంటిటీ మనం అక్యూములేట్ అని చేసుకోవచ్చు గైస్. అలాగే ప్రీవియస్ వీడియోలో నేషనల్ అల్యూమినియం స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. స్టాక్లో మనకి కొంత ఏదైతే హిందీ కాపర్ కానీ హిందీ జింక్ కానీ స్లైట్ రివర్సల్స్ వచ్చే ప్రీవియస్ రెసిస్టెన్స్ 400 మనకి టెస్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్ అప్సైడ్ 425-430 లెవెల్స్ దాకా మనకి అప్సైడ్ ఉండే ఛాన్స్ గైస్. మనకి నేషనల్ అల్యూమినియం గురించి అనమాట. ఎల్ఐసి స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. ఎల్ఐసి అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో 700 అలాగే 600 మన ప్రీవియస్ డిప్లో కూడా మనం డిస్కస్ చేసాం. 700-600 రీజన్స్ మంచి రీజన్స్. సో 1 or 2 డిప్స్ ఇక్కడి నుంచి కాన్సన్ట్రేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు గైస్. సో ఇవి డిఫరెంట్ కంపెనీస్ను కూడా హోల్డ్ చేస్తుంటాయి. సో ఇది లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. సో అలాగే ఎన్బిసిసి స్టాక్ గురించి కూడా అడుగుతుంది అనమాట. ఇది ఓవరాల్ ట్రెండ్ కంప్లీట్ వేరియేషనెస్ కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అవాయిడ్ చేయండి 100 రూపీస్ బిలో స్టాక్స్ని. ప్రజెంట్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక అవాయిడ్ చేయడం బెటర్ గైస్. బీసాఫ్ట్ గురించి ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. సో ఇది కూడా ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ కనిపిస్తుంది అనమాట. ప్రీవియస్గా కూడా ఈ స్టాక్ మంచి ర్యాలీస్ తర్వాత కంటిన్యూస్ ఫాల్స్ కనిపించాయి. ప్రీవియస్గా కూడా హెవీ ర్యాలీ తర్వాత స్ట్రాంగ్ ఫాల్ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి ఆ టైంలో ఆల్మోస్ట్ 250 రీజన్స్కి అరౌండ్గా వచ్చిందన్నమాట. ప్రజెంట్ కూడా కంటిన్యూస్ పడుతుంది. సో ఏదో 300 లేదా 250 ఈ రీజన్స్ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ గైస్ అక్యూములేషన్. అలాగే నెక్స్ట్ స్వాన్ కార్ప్ గురించి కూడా అడుగుతుందన్నమాట. స్టాక్ అయితే కనుక ఏదైతే మేజర్ సపోర్ట్ 400 బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రజెంట్ అవాయిడ్ చేయండి. ఆ ప్రీవియస్ ర్యాలీస్ అనేవి కంప్లీట్ అయ్యే మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ ఫర్దర్గా ఉంటాయి ఒకవేళ వార్ సివియర్ అయితే కనుక. సో ఈ స్టాక్ అయితే కనుక ప్రజెంట్ పడుతుంది, వెయిట్ చేయండి. స్ట్రాంగ్ సపోర్ట్స్ మనకి 200-220 రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. సో 300 ఏమైనా బ్రేక్ అయితే కనుక అగైన్ 200-220 రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్. సో ఇది మనకి స్వాన్ క్యాప్ గురించి అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ డేస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. సో మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.